హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అవ్వగానే నిఫ్టీలో 2 పెద్ద రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, నేను డిసైడ్ అయ్యాను మార్కెట్ ఇంకా కిందికి వెళ్ళిపోతుందని. ఓకే, సో నేనేం చేస్తాను అంటే నిఫ్టీ ట్రేడ్ చేయను కాబట్టి ఒకటి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ నేను కూడా సెల్ చేద్దాం అనుకుంటాను బ్యాంక్ నిఫ్టీ, బట్ బై మిస్టేకల్లీ సెల్ చేయబోయి నేను పిఈ బై చేయబోయి సిఈ బై చేశాను. ఓకే, బై చేసి నేను ఇట్లా చూడంగానే పైకి వెళ్ళిపోయి ప్రాఫిట్లో ఉన్నాను యాక్చువల్లీ. సో అప్పుడు నాకు అర్థమైంది అంటే నేను రాంగ్ ట్రేడ్ తీసుకున్నానని చూసుకోలేదు యాక్చువల్లీ. ఇవాళ తొందరపడ్డాను. అండ్ తొందరపడినా కూడా మళ్ళీ ప్రాఫిట్లోనే ఉన్నాను బేసికల్లీ. అండ్ ప్రాఫిట్లో ఉండగానే ఎప్పుడైతే ఈ లెవెల్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ అయిందో ఆర్ ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ అయిందో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మార్కెట్ పైకి వెళ్తుంది అని. అండ్ ఈ లెవెల్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయినా ఇక్కడ ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మార్కెట్ పైకి వెళ్తుందని. సో అప్పుడు నేను సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో దాని తర్వాత చూస్తారు కదా మార్కెట్ ఎట్లా సైడ్ వేస్ రకంగా వెళ్ళిందో. ఓకే, సో అంతే ఇవాళ నేను చేసిన ట్రేడ్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే ఎస్ యాజ్ పర్ లైక్ రేట్ ప్రకారం సెల్ చేస్తాం. ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయినాక మళ్ళీ రివర్స్ పొజిషన్ తీసుకుంటాం, బై చేస్తాం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఇది కూడా అంతే, ఇక్కడ సెల్ చేస్తాం అండ్ నిఫ్టీ కానీ బ్యాంక్ రెండు ఒకటే. ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసినాక అది మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ బై చేస్తాం. ఓకే, బై చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, అదే ట్రేడ్. బట్ నేను బై మిస్టేకల్లీ అంటే మంచిదైంది చెప్పాలంటే ఇవాళ నేను ట్రేడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది ఇవాళ సంబంధించిన ట్రేడ్. అండ్ ఒకసారి బిట్ కాయిన్ చూద్దాం. సో బిట్ కాయిన్ వచ్చేసరికి వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది కదా మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయింది కదా, నేను ఒక లెవెల్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూస్తారు కదా ఇక్కడ ఓపెన్ అయింది బిట్ కాయిన్. ఓకే, బట్ నేను ఈ లెవెల్కి నిన్న లెవెల్కి నేను ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ ఎటు బ్రేక్అవుట్ అయితే అతను బై చేస్తాను. ఐ మీన్ ఎటు బ్రేక్అవుట్ అయితే దాన్ని ట్రేడ్ తీసుకుంటాను. నీ పైన బ్రేక్అవుట్ అయితే బై చేస్తాను, కింద బ్రేక్అవుట్ సెల్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక సెల్ చేయొచ్చు మనం బేసికల్లీ. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక మనం చూస్తారు కదా ఈ గ్రీన్ లెవెల్ ఎంత ఈజీగా రీచ్ అయిందో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బ్లూ టార్గెట్ కూడా రీచ్ అవ్వాలి, బట్ రీచ్ అవ్వలేదు. మేబీ నైట్ సడన్గా పడిపోతుందో లేదా కొంచెం రివర్స్ పైకి వెళ్తుందో చూడాలి అనమాట బిట్ కాయిన్. ఓకే, ఇది బిట్ కాయిన్ ట్రేడ్ అనమాట. ఒకసారి డోజోన్ చూద్దాము. హెవీ సెల్లింగ్ నడుస్తుంది, హెవీ సెల్లింగ్. ఒక రెడ్ క్యాండిల్. ఓకే, ఈజీగా ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ, ఇది హిట్ అవుతుంది కొంచెంసేపట్లో. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఈ బ్లూ లెవెల్ నుంచి, లేదా ఈ బ్రేక్అవుట్ అయ్యి కిందికి వెళ్ళొచ్చు. కింద టార్గెట్ నాకేం లెవెల్స్ రెడ్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళదు, బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు నేను చెప్పలేము. ఓకే, బట్ ఈ లెవెల్ నుంచి కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, రిస్క్ ఉంది. బట్ ఈ లెవెల్ ఈ లెవెల్ రీచ్ అవ్వగానే టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అండ్ ఒకసారి క్రూడ్ చూద్దాం సరదాగా. ఇక్కడ రెడ్ ఇక్కడ సెల్ చేస్తే మన ఇక్కడ గ్రీన్ ఫస్ట్ టార్గెట్, బ్లూ ఇంకో టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్ తీసుకొని చూద్దాం. మార్కెట్ పెరిగింది కాబట్టి కొన్ని స్టాక్ చూద్దాం. టాటా కన్జ్యూమర్ చూద్దాం. సో టాటా కన్జ్యూమర్ వచ్చేసరికి ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఒక గ్రీన్ క్యాండిల్, గ్రీన్. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ మనం బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక ఒక్కసారి మళ్ళీ లెవెల్ టచ్ అయ్యి
పైకి వెళ్తుంది ఛాన్స్, మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకే, పేషెన్స్గా వెయిట్ చేస్తే మన గ్రీన్ టార్గెట్ హిట్ అయింది, బ్లూ హిట్ అయింది, రెడ్ ఉంది, మన లెవెల్స్కి ఆటోమేటిక్గా హిట్ ఎక్కుంటే పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ చూస్తే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ బై చేస్తాం, బేసికల్లీ ఇక్కడ బై చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ రివర్స్ అవ్వలేదు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది గ్రీన్, ఇక్కడ మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, లేదా ఈ గ్రీన్ టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అండ్ ఇంకో స్టాక్ చూద్దాం, టీఎంపీవి. టీఎంపీవి స్టాక్ చూస్తే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి ఫస్ట్. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్. రెడ్ క్యాండిల్స్ పడ్డాక మనం సెల్ చేస్తాం, బేసికలీ సెల్ చేస్తే టార్గెట్ వస్తుంది గ్రీన్, బట్ గ్రీన్ రీచ్ అవ్వలేదండి. గ్రీన్ రీచ్ అవ్వకుండా పైకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, రివర్స్ అయ్యి. సో అప్పుడు ఏం చేస్తామంటే, రివర్స్ అయింది కదా, ఇక్కడ సంవేర్ ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఈ క్యాండిల్కి ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ బై చేస్తాం కన్ఫర్మేషన్ లాగా. దాని తర్వాత ఈ టార్గెట్ హిట్ అయిపోయింది అంటే అట్లీస్ట్ మనం లాసెస్లో ఉన్నది కొంచెం ప్రాఫిట్స్తో కన్వర్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు లూజర్స్ చూద్దాం మనం. లూజర్స్లో మారుతి, రెడ్ క్యాండిల్ పట్టదు, ఇక్కడ సెల్ చేస్తాం. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే అప్పుడే ఇనిషియల్ పడంగానే మనం సెల్ చేస్తాం మనకి ఈజీగా మనకు రెడ్ టార్గెట్ హిట్ అయ్యింది. అండ్ దాని తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఇస్తే ఇక్కడ వరకు కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి ఐటీసీ. ఐటీసీ కొంచెం రిస్కీ ట్రేడ్. రెడ్ క్యాండిల్ ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేయగానే రివర్స్ అయ్యి పైకి వచ్చింది. ఓకే, కంప్లీట్గా ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసి ఒక సైడ్ వేస్లో ఉంది. ఇది పేషెన్స్గా హోల్డ్ చేస్తే ఈ లెవెల్లో పేషెన్స్లో హోల్డ్ చేయాలి మనం, ట్రేడ్ ఎగ్జిట్ అయిపోకూడదు. ఎగ్జిట్ హోల్డ్ చేస్తే అది దాని ఎంతవరకు రీచ్ అయింది చూసారు కదా, ఇక్కడ బ్లూ హిట్ అయింది, నెక్స్ట్ ఇంకో కింద కూడా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం, రెడ్ కదా, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయింది కదా, ఒక సైకలాజికల్ మెంటల్ ప్రెషర్ వస్తుంది, ఇక్కడ పైకి వెళ్తుందని, లేదా పైకి వెళ్ళట్లేదు, మనం ఇంకా హోల్డ్ చేయాలి. ఈ 2 ఇక్కడ నిన్నటి లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్ పైకి బ్రేక్ అయితేనే సెల్ చేసేయడానికి పెట్టుకోవాలి. మళ్ళీ బ్రేక్ అవ్వలేదు కాబట్టి కింద పడ్డది, అంతే ఇంకా ట్రేడ్. నెక్స్ట్ టీసీఎస్ చూద్దాం. టీసీఎస్లో రెడ్, గ్రీన్, రెడ్. సో ఇక్కడ సెల్ చేస్తాం, ఈ జోన్లో సెల్ చేస్తే బ్లూ అనేది మన టార్గెట్, హిట్ అయిపోయింది అంతే. సో ఇది ఇవాళ ట్రేడ్స్. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఎంట్రీ కన్నా ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అండ్ నెక్స్ట్ లెవెల్ దేనికి, ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే, ఎగ్జిట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ ఎలా డ్రా చేయాలి అనే దానికి ఒక వీడియో చేసి పెట్టాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడుతున్నాను, అందరు చూడండి కంపల్సరీగా. ఓకే, ఒక ఐడియా వస్తుంది. లెవెల్స్ కానీ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.